యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ విద్యారంగంలో కీలక నిర్ణయం 2021-22 నుంచి అమలు. మనబడి నాడు నేడు పనులపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తొలుత 1 నుంచి 7వ తరగతి వరకు, ఆ తర్వాత ఒక్కో ఏడాది ఆపై తరగతులకు వర్తింపు. 2024 నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానం. నాడు నేడు తొలి దశ పనులు మార్చి ఆఖరుకు పూర్తి కావాల్సిందే. మంచి డిజైన్లు, ఇంటీరియర్తో స్కూళ్లు ఆకర్షణీయంగా ఉండాలి. 2వ దశలో మరిన్ని మార్పులు, నాణ్యతకు పెద్దపీట వేయాలి. మనసా వాచా కర్మన కమిటెడ్గా పనిచేస్తేనే మంచి ఫలితాలు. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలి. ఎక్కడైనా నాణ్యత లోపిస్తే తీవ్రంగా తీసుకోవాలి. మనసా వాచా కర్మన మనం అంకిత భావంతో పనిచేయాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం. టేబుల్స్ విషయంలో జాగ్రత్త అవసరం. వాటి ఎత్తు కూడా సరిచూసుకోవాలి. విద్యా కానుక కిట్లో ఏది చూసినా నాణ్యతతో ఉండాలి. ఎక్కడా రాజీ పడొద్దు. ఈ కిట్లో ఈసారి ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీని తప్పనిసరిగా చేర్చాలి. దాని నాణ్యత కూడా బాగుండాలి. టీచర్లకు డిక్షనరీలు ఇవ్వాలి. పాఠ్య పుస్తకాలు కూడా ప్రైవేట్ స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాలకు నాణ్యతలో ధీటుగా ఉండాలి అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలుత 1 నుంచి 7వ తరగతి వరకు ఈ విధానం అమలు చేయాలని చెప్పారు. ఆ తర్వాత తరగతులకు ఒక్కో ఏడాది వర్తింపజేయాలని స్పష్టం చేశారు. 2024-25 విద్యా సంవత్సరం నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని సూచించారు. మనబడి నాడు నేడు పనులు, సిబిఎస్ఈ విధానం, పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత, విద్యా కానుక, అంగన్వాడీ టీచర్లకు శిక్షణ, విద్యార్థుల హాజరుపై బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొలి దశలో ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టిన మనబడి నాడు నేడు పనులను మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. స్కూళ్లు ఆకర్షణీయంగా అనగా కలర్ఫుల్ గా మంచి డిజైన్లతో ఉండాలని సూచించారు. ఇంటీరియర్ వాతావరణం బాగుండాలని చెప్పారు. 2వ దశలో చేపట్టే పనుల్లో మరిన్ని మార్పులు చేయాలని, విద్యార్థులకు ఎటువంటి బెంచ్లు సౌకర్యంగా ఉండాలని సూచించారు. నాడు నేడు కింద మౌలిక వస్తువులు కల్పించి పాఠశాల ఫోటోలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే, అన్ని పాఠశాలలకు పక్కా భవనాలు, ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. ఎక్కడైతే భవనాలు లేవో అక్కడ ఖచ్చితంగా భవనాలు నిర్మించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా భవనాలు లేని 300 పాఠశాలలకు భవనాల నిర్మాణం నాడు నేడులో భాగంగా శరవేగంగా జరగాలి. జగనన్న అమ్మఒడి కింద ఆప్షన్ తీసుకున్న విద్యార్థులకు ఇచ్చే ల్యాప్టాప్ల్లో నాణ్యత చాలా ముఖ్యం. వాటి సర్వీస్ పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ, చిన్నారులకు బోధన ఎలా చేయాలన్న దానిపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. ప్రతి 2 నెలలకోసారి వారు ఎంతవరకు నేర్చుకున్నారన్న దానిపై ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా వారు ఎంతవరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్గ్రేడ్ అయ్యారో పరిశీలించాలి. ఆ దిశగా వారందరికీ శిక్షణ ఇవ్వాలి. విద్యార్థుల హాజరుపై దృష్టి, విద్యార్థుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, వాలంటీర్ల మ్యాపింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. సీఎం ఆదేశించగా మార్చి 15 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ఇప్పటికే 27,000 మంది ఆయాలను నియమించామని అధికారులు వెల్లడించారు. మార్చి మొదటి వారంలో వీరందరికీ శిక్షణ ఇస్తామని చెప్పారు. పరికరాలు, లిక్విడ్స్ అన్ని స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడి వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో రాణించారని, మన విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే పరీక్షల్లో రాణించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రాష్ట్రంలో సిబిఎస్ఈ విధానానికి శ్రీకారం చుడుతోందని అధికారులు తెలిపారు. కామన్ సిలబస్ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సమాయత్తం అవడం సులభమవుతుందని, దీనికి తోడు ఆంగ్లంపై మరింత పట్టు వస్తుందని, తద్వారా విద్యార్థులు ఎక్కడైనా సరే మరింతగా రాణించడానికి వీలుంటుందని వివరించారు. ఒత్తిడికి లోనవ్వకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని, ఇది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలి. మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం వచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించి ఉపాధ్యాయులపై భారాన్ని తగ్గించాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి, విద్యా కానుక, మనబడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద, కంటి వెలుగు, డ్రై రేషన్ పంపిణీ తదితర కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రధానోపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారిందని అన్నారు. దీంతో పాఠశాలల పరిపాలన నిర్వహణపై పట్టు తప్పడంతో పాటు అకాడమిక్ నిర్వహణ కూడా దారి తప్పుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, ప్రతి 4-5 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టాలని సూచించారు. కుంటుపడుతున్న బోధన ఆప్టా పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేనందున బోధన కుంటుపడుతుందని రాష్ట్ర ఆప్టా అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రైవేట్ పాఠశాలను వదిలి సర్కార్ స్కూల్లో చేరుతున్నారని, ఈ పరిణామాలన్నీ ఉద్యోగుల్లో సంతోషాన్ని, ఉపాధ్యాయుల్లో సంతోషాన్ని నింపుతున్నాయని, అయితే ఎక్కువ ప్రాథమిక పాఠశాలల్లో సింగిల్ టీచర్లు మాత్రమే ఉన్నారని, కొన్ని టీచర్ పోస్టులను బ్లాక్ లో పెట్టడం వల్ల ఫీల్డ్ లెవెల్లో ఉపాధ్యాయులు లేరని తెలిపారు. 11వ పిఆర్సీని ప్రకటించాలి. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సంఘాన్ని వెంటనే ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. విజయవాడ రెవెన్యూ భవన్లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా ఏపీ ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకేతర ఉద్యోగుల సంఘం అనుబంధంగా జేఏసీలో చేరుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు జేఏసీలో సభ్యత్వం తీసుకున్న ఉద్యోగులను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. జేఏసీ వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎయిడెడ్ కళాశాలల నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు డి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి షేక్ హుసేన్, కోశాధికారి ఎంఎస్ రాఘవేంద్ర, చీఫ్ అడ్వైజర్ బస్వన్న పున్నయ్య స్పష్టం చేశారు. అన్ని తరగతుల ఉద్యోగులకు మెరుగైన సర్వీస్ నియమావళి సాధించాలంటే ఏపీ జేఏసీ వల్లే సాధ్యమవుతుందని, నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ సిబ్బందికి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు మంజూరు చేశారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్తో జేఏసీ మరింత బలోపేతం కాగలదని బొప్పరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వైవీరావు, ఎంప్లాయీస్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ మూసివేత తగదు. ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత తగదని కొందరు అధికారుల మాటలకు తలొగ్గి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ప్రభుత్వానికి ఏపీ ఉపాధ్యాయ సంఘం సమన్వయ వేదిక సూచించింది. ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో, స్వాతంత్రానికి ముందు నుంచి నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఎందరో మహానుభావులు ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు స్థాపించి అనేక మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థల సేవలను గుర్తించిన ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను ఇస్తూ తోడ్పాటును అందించిందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం కొందరు అధికారులు ప్రభుత్వానికి ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయాలని చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవద్దని, దీనిపై పునరాలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో త్వరలో డిజిటల్ క్లాస్ రూమ్లు, కోట్లలో నిధులున్న అభివృద్ధిలో జాప్యం, మంత్రి మేకపాటి అసహనం. త్వరితగతిన మౌలిక సదుపాయాల కల్పన, హై స్పీడ్ ఫ్రీ ఇంటర్నెట్, నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి కల్పన. శిక్షణకై ఏ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, శిక్షణ తర్వాత వారికి ఎలాంటి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నాం, నిధులు పుష్కలంగా ఉన్నా పూర్తి కాని పనులు, జాప్యంపై మంత్రి మేకపాటి ఆరా తీశారు. చేపట్టిన పనుల్లో 2 ఏళ్లైనా పురోగతి లేకపోవడంపై మంత్రి గౌతమ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్, సిస్కో శిక్షణ, టీఎస్టీఐ, ఏపీఎస్ఏఎస్డిలలో శిక్షణ తీసుకున్న అసలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామనేది ముఖ్యమని అన్నారు. తాడేపల్లిలో ఏపీఎస్ఎస్ఎస్డిసి కార్యాలయంలో బుధవారం నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలను కోర్సులు, శిక్షణ వంటి అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాలని, 56 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో వర్చువల్ డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలని, పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలన్నింటిలోనూ హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ సహకారంతో పూర్తి స్థాయిలో హై బ్యాండ్ విడ్త్ తో ఇంటర్నెట్ అందిస్తామని హామీ ఇచ్చారు.
నాడు నేడు కింద 196 కోట్ల విలువ గల పనులు 66 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను గుర్తించి ప్రభుత్వ అనుమతులకు పంపిన విషయాన్ని అధికారులు మంత్రి మేకపాటి దృష్టికి తీసుకెళ్లారు. సివిల్స్ అభ్యర్థులకు మరో అవకాశం కుదరదు. మరి కరోనా కారణంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయలేకపోయినటువంటి అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వండి అంటూ మరి కోరిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో సివిల్స్ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వడం కుదరదు అంటూ సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక జేఈ మెయిన్స్ పరీక్ష అనేది నిన్న జరగడం జరిగింది. మరి ఈ జేఈ మెయిన్ పరీక్ష అనేది సులభంగానే ఉంది అంటూ నిపుణులు విద్యార్థులు వెల్లడించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.